ఎంతో పురాతన చరిత్ర కలిగిన శంభులింగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన ఈవో నిర్లక్ష్య వైఖరిని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఈవోను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ పార్క్ ప్రాంతంలో గల ఎంతో పురాతన చరిత్ర కలిగిన శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల పట్టపగలే జరిగిన దొంగతనం జరగడానికి ఈవో నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ ఆరోపించారు. అలాగే శంభుని గుడి ఆలయం చుట్టూ ఉన్న స్థలాన్ని అన్య మతస్థులు ఆక్రమించి పలు వ్యాపారాలు చేస్తూ ఆలయానికి రక్షణ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో చోరీలకు పాల్పడుతున్న దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈవోను సస్పెండ్ చేసి పూర్తి స్థాయి ఈవోను నియమించాలని, అలాగే వాచ్మెన్లను నియమించి నిరంతరం దేవాలయానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి కిషన్, బంటు రామరాజు, నాని, రాహుల్, ప్రతాప్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఎండోమెంట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, ఇక్కడ ఈవో కావచ్చు నిద్రపోతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటి దొంగతనం గురించి ఈవో గారికి అడిగితే నేను ఇక్కడ పడుకోవాలా అని సమాధానం చెప్తుండు. మాకు ఒక అనుమానం ఉంది, ఈవో గారు హస్తం ఏమైనా ఉందా అని దొంగతనంలో. సమాధానం అడిగితే ఇంకొక రకంగా చెప్తున్నాడు. ఈ ఈవోని వెంటనే సస్పెండ్ చేయాలా. ఇతని పరిధిలో ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఏ రకంగా వచ్చి దొంగలు పడతారు గుడిలా? ఇది ఇక్కడున్న గుడి ఏ పరిస్థితిలో ఉందో హిందూ సమాజం అందరికీ కూడా తెలుసు. మేము హిందువులందరికీ చేతులెట్టి దండం పెడుతున్నాం. అయ్యప్ప భక్తులకు కావచ్చు, హనుమాన్ స్వామి భక్తులకు కావచ్చు, ఇందూరులో ఉన్న ఇందూరు జిల్లా హిందువులందరికీ కూడా పాదాభివందనం చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటున్నాం, ఈ శంభుని గుడిని కాపాడండి. శంభుని గుడిని కాపాడలేని పరిస్థితి ఉంటే ఈరోజు మిట్ట మధ్యాహ్నం దొంగతనమైన గుడిలో ఉన్న సామాన్ ఎత్తుకపోయిన మిర్చి కొంపకు సంబంధించిన ఒక నజీర్ అనే పాత ఇనుప సామాన్ అమ్మినోడికి వాడు ఉన్నాడు. ఆ సామాన్ని వాడిని మీద కూడా కేసు బుక్ చేయాలా, దొంగను పట్టుకోవాలా, రిమాండ్ చేయాలా, ఈవో గారిని ఇక్కడ ఉన్న సిబ్బందిని సస్పెండ్ చేయాలని చెప్పేసి దేవాలయ పరిరక్షణ సమితి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ దేవాలయ పరిరక్షణ సమితి వచ్చి ఈవో గారికి అడిగితే నేను నిద్రపోవన్నా, నేను 24 గంటలు డ్యూటీ చేయన్నా, మధ్యాహ్నం డ్యూటీ టెంపుల్ని బంద్ చేసుకొని వెళ్ళిపోతాము. ఈ రకంగా ఈ ఆదాయం ఎటుపోతుంది? ఈ శంభుని గుడికి సంబంధించిన 3 ఎకరాలు ఉంది, అది ఎక్కడుంది? ఇక్కడున్న మొత్తం కూడా దోచుకొని తింటున్నారు, ఇక్కడికి పోతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. వెంటనే స్పందించాలి అసిస్టెంట్ కమిషనర్ గారు, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడున్న కలెక్టర్ కావచ్చు. ఇది ఎన్నో సంవత్సరాల ఆవేదన. ఇక్కడున్న దీనికోసము ఇక్కడ గుడికి ఆనుకొని చెప్పుల షాపులు ఉండే గతంలో దేవాలయ పరిరక్షణ సమితి ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాటం తర్వాత నా చెప్పుల షాపులు